రెక్టిఫై చేస్తూ దానికి ఎంత బడ్జెట్ అవసరమైనా కూడా ఏమైనా సరే ఎక్కడ కూడా వెనకాడకుండా ప్రజలకు ఎక్కడంటి అసౌకర్యం కానీ ఇబ్బంది కలగకుండా మేము ఎంత కష్టమైనా కూడా ముందుకు వెళ్ళి ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేశాము. ఇదంతా కూడా ఒక రికరింగ్ సైకిల్, ఇదంతా కూడా ఒక రికరింగ్ ప్రాసెస్. సో కాబట్టి ప్రభుత్వంగా ఎప్పుడు కూడా మా హయాంలో మేము ఎప్పుడు ఈ బాధ్యత నుంచి మేము ఎప్పుడు కూడా ఇది మాదే ఈ బాధ్యత, ఇది మా టాపెస్ట్ ప్రయారిటీ, హెల్త్ మా టాపెస్ట్ ప్రయారిటీ, ఈ బాధ్యత మాది అని చెప్పి చాలా బాధ్యతగా భావించి మేమంతా కూడా చాలా బాధ్యతగా నడిపాము. మీరు కూడా ఇంకా ఈ సాకులతో వెళ్తే మనం ఏ స్పియర్లోనూ కూడా ముందుకు వెళ్ళలేము. కాబట్టి ఈ సాకులు కాకుండా ఇంకా బెటర్గా మీరు చేస్తే బాగుంటుందని కోరుకుంటూ, అలాగే ఈ అన్నిటి మీద కూడా మీరు మీ స్టాండ్ ఏంటో అని ఒక స్పష్టత ఈ ప్రభుత్వం ఇవ్వవలసిందిగా ప్రజల పక్షాన మేము కోరుతున్నాము. మేము ఒకటే చెప్తా ఉన్నాము, మేము మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని మేమంతా కూడా ప్రజలకు ఏ అవసరం వచ్చినా ఏ విషయంలో అండగా ఉండాలన్నా కూడా మేము అధికారంలో ఉన్నా మేము అధికారంలో లేకపోయినా కానీ ప్రజలతోనే ఉంటాము, ప్రజల పక్షానే నిలబడతాము, ప్రజల కోసం పోరాడతామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేడం, మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సరిగా ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ రోజు అడ్మిషన్స్ చేయడానికి ఎన్ఎంసీ పర్మిషన్ ఇవ్వలేదు అనేది మంత్రి గారు చెప్తా ఉన్నారు. అలాగే టీచింగ్ ఫ్యాకల్టీ కూడా తగినంతగా మెడికల్ కాలేజీలో లేవు కాబట్టి ఇప్పుడు అడ్మిషన్స్ విషయంలో అయితే మాత్రం ఎన్ఎంసీ పర్మిషన్ ఇచ్చే విధంగా లేదు అనేది మంత్రి గారు చెప్తా ఉన్నారు. దీని మీద మీరే అన్నారు. నేను ఇందాక నా మాటల్లో కూడా మీకు స్పష్టంగా చెప్పాను, మేము కొంత ఈ మెడికల్ కాలేజ్ కోసము కొంత యాక్టివిటీ చేశాము. మా యాక్షన్ ప్లాన్లో భాగంగా ఏదైతే ఫేజ్ 2కు సంబంధించినటువంటి మెడికల్ కాలేజ్ ఉన్నా దానికి సంబంధించినటువంటి కొంత రిక్రూట్మెంట్ మేము ఉండగానే కంప్లీట్ చేశాము, కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము డెవలప్ చేశాము. ఇప్పుడు ఇంకా కొంత చేయాల్సింది ఉంది. ఆ చేయాల్సిన దాని మీద ఏమైంది, దాని మీద మీ యాక్షన్ ప్లాన్ ఏంటి, ఈ పాటికి అయిపోయి ఉండాల్సింది. మరి దానికి గల కారణాలు ఏంటి, దాని మీద మీ స్టాండ్ ఏంటి, అసలు మెడికల్ కాలేజ్ మీద మీ స్టాండ్ ఏంటని ఒక స్పష్టత ఇవ్వవలసిందిగా మేము కోరుతా ఉన్నాము. 0 వేకెన్సీ పాలసీ పెట్టుకుని దేశానికే ఆదర్శంగా రిక్రూట్మెంట్స్ చేసినటువంటి ఘనత జగనన్న ప్రభుత్వానికి దక్కింది.